జగదీష్ సార్, నెల్లూరు జిల్లా నుంచి. నేను ఎస్ఏ మ్యాథ్స్ పరీక్ష రాశాను సార్, డిఎస్సిలో, మెగా డిఎస్సిలో. నాకు మెరిట్ లిస్ట్లో నాకు 80వ ర్యాంక్ వచ్చింది సార్. బీసీఏలో నేను 5వ ప్లేస్లో ఉన్నాను. నాకు 29వ తేదీ కాల్ లెటర్ కూడా పంపించారు. వెరిఫికేషన్ కూడా సక్సెస్ఫుల్గా జరిగింది. చివరిగా నాకు వెరిఫికేషన్ అయినప్పుడు అక్కడ అడిగిన వాళ్ళు కూడా 1:1లో పంపించారు వెరిఫికేషన్కి. ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. 30వ తేదీ రిలీజ్ చేసిన రిజెక్షన్ లిస్ట్లో కూడా నా పేరు లేదు సార్. తర్వాత 15వ తేదీ సెలక్షన్ లిస్ట్, ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అని రిలీజ్ చేస్తే ఆ రిలీజ్ చేసిన ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో నా పేరు లేదు సార్. చూసి అసలు ఏం చేయాలో అర్థం కాక పరిగెత్తుకుంటూ డిఓ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు సరైన సమాధానం చెప్పట్లేదు సార్. అడిగితే మీ ముందు వాళ్ళకే జాబ్ వచ్చింది కదా, మీకు ఇంకెందుకు, మీరు కంగారు పడాల్సిన అవసరం ఏముంది అంటున్నారు. కానీ మాకు కాల్ లెటర్ పంపించి 1:1 రేషియో అని చెప్పి ఇట్లా చేయడం న్యాయంగా లేదు సార్. దీని ఎలాగైనా మేము న్యాయం జరగాలని జగన్ సార్ దగ్గరికి ఈరోజు రావడం జరిగింది. సార్, మాకు ఎలాగైనా మీకు సపోర్ట్ ఇస్తాం, మేము మీ జాబులు ఎక్కడికి పోవు, మీకు ఖచ్చితంగా మీకు ఇప్పిస్తామని చెప్పి సపోర్ట్ ఇచ్చి లీగల్గా అడ్వైస్ కూడా ఇచ్చారు సార్. లీగల్ అడ్వైస్ కూడా ఇస్తున్నారు, లీగల్ సపోర్ట్ కూడా చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేస్తారని అయితే నమ్మకం అయితే ఉందా? ఖచ్చితంగా నమ్మకం ఉంది సార్, భరోసా ఉంది కాబట్టి ఇంత దూరం వచ్చాము. ఖచ్చితంగా జగన్ సార్ మమ్మల్ని ఆదుకుంటారని మేము అనుకుంటున్నాము. పేద కుటుంబం నుంచి వచ్చాను సార్ నేను. మా తల్లి ఒకటే కష్టపడి, మా అమ్మగారు ఒకటే కష్టపడి చదివించారు. ఇంత దూరం వచ్చాను, కానీ అంతా జరిగిపోయింది. ఇంకా ఇబ్బంది ఏమీ లేదు, లైఫ్లో సెటిల్ అయిపోయాం అనుకుంటే చివరిలో ఇట్లా ఇబ్బంది పెట్టేశారు సార్. అసలు ఎప్పుడు సరైన సమాధానం చెప్పట్లేదు సార్. ఇందువల్ల ఏమైంది అనేది సరైన సమాధానం లేదు. మీ ముందు వాళ్ళకే వచ్చింది కదా జాబు, సో మీ వెనక వాళ్ళకి ఎవరికైనా వచ్చిందా అని అడుగుతున్నారు. వచ్చిన వాళ్ళకేమో ఇలా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వచ్చింది, స్పోర్ట్స్లో వచ్చింది అని కల్లబుల్లి మాటలు చెప్తున్నారు. సరైన సమాధానం అయితే లేదు సార్. దానికోసమే నేను ఈరోజు విజయవాడ ఇంత దూరం రావడం జరిగింది. ఖచ్చితంగా సార్ చెప్పలేను సార్, మరి ఏది జరిగి ఉండొచ్చో, అది కరప్షన్ జరిగిందా అనేది కూడా తెలియట్లేదు, అసలు ఎలా జరిగింది అనేది కూడా తెలియట్లేదు సార్. అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు. అంటే మెగా డిఎస్సి అనేది ఇది మెగా డిఎస్సి కాదు సార్, దగా డిఎస్సి. ఇది చాలా అన్యాయం చేశారు. నార్మలైజేషన్లో కూడా అన్యాయం జరిగింది, మెరిట్ లిస్ట్లో కూడా అన్యాయం జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి గారే మెగా డిఎస్సి మొదటి సంతకం అని చెప్పేసి సంతకం కూడా పెట్టారు కదా. మొదటి సంతకం పెట్టారు కాబట్టి ఇది ఏది కేసులు 150 కేసులు హైకోర్టులో రన్ అవుతున్నా కానీ దానికి సమాధానం లేకుండా ప్రాసెస్ని చేస్తూ ఉన్నారు. అసలు ఆపకుండా హైకోర్టుకి కూడా, అంటే కోర్టుకు కూడా, కోర్టుని కూడా పట్టించుకోకుండా చేస్తుంది ప్రభుత్వం. మరి ఎంతవరకు జరుగుతుందో నాకైతే న్యాయం జరగాలి సార్. నేనైతే ఒప్పుకోను, ఎంత దూరమైనా వెళ్తాను. నేను సుప్రీంకోర్టులో అయినా కేసు వేయడానికి సిద్ధంగా ఉన్నాను. దీనికోసమే ఈరోజు జగన్ సార్ని కలవడం జరిగింది. ఇంకా అంటే మీది ఏ సబ్జెక్ట్ అండి సార్? నాది ఎస్ఏ మ్యాథ్స్ సార్, ఎస్ఏ మ్యాథ్స్. మీ వెనకాల ఉన్న వాళ్ళకి కూడా ఏమైనా వచ్చాయా? నా వెనకాల ఉన్న వాళ్ళకి కూడా వచ్చాయి సార్. 106వ ర్యాంక్ వాళ్ళకి వచ్చాయి, ఎస్సీ కేటగిరీలో వాళ్ళకి. 193వ ర్యాంక్ వాళ్ళకి కూడా వచ్చాయి సార్. నాది 80వ ర్యాంకు. కానీ మా రిజర్వేషన్లో నాకు రాకుండా అన్యాయం చేశారు సార్. కాల్ లెటర్ పంపించి 1:1 అని మోసం చేశారు. దీనికి మాత్రం నేను ఖచ్చితంగా పోరాడతాను సార్.